ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఇవాళ ఈ పీజీటీ పోస్టులకు సంబంధించి వికలాంగులను కూడా అంటే రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ పాయింట్ అన్నిటిని కూడా పాటించాలి కాబట్టి మీరు 4% రిజర్వేషన్ అంటే 4% ఉద్యోగాలు మరి దీంట్లో ఇవ్వాలి ఆ 4%కి మంచి సంబంధించి మరి దివ్యాంగులకు సంబంధించిన వారిని కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పిన ఈ యొక్క అధికార యంత్రాంగం హడావుడిన మొత్తం స్పీడప్ చేసి ఇవాళ దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్ పాయింట్ను కూడా ఫుల్ఫిల్ చేయలేదు వారి మెడికల్ ఫస్ట్ సంబంధించిన మరి సర్టిఫికెట్లను కూడా ఇవాళ వెరిఫికేషన్ చేయకుండా పక్కకు పెట్టి తెల్లారే ఈ సెలక్షన్కి సంబంధించిన ప్రక్రియను మరి డిస్ప్లే చేయడం జరిగింది అంటే అసలు మీరు దేనికి సంబంధించిన ఈ ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ పాటిస్తూ ఉన్నారా రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారా లేదా ఎందుకు గోప్యంగా ఉంచుతూ ఉన్నారు ఈ ఉద్యోగాల పట్ల ఎందుకు హడావిడి చేస్తూ ఉన్నారు అంటే ఎందుకు అనేది ఇలా స్పష్టంగా తెలిపోతున్నది కదా మీ రాజకీయం కోసం ఇలా ఉద్యోగస్తులను బలి చేస్తారా నిరుద్యోగులను బలి చేస్తారా ఇలా టీజీటీ జేఎల్ అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్సు వీళ్ళందరూ కూడా ఇవాళ మరి ఉద్యోగాల కోసం లైన్లో ఉన్నారు కానీ పీజీటీకి సంబంధించిందే మీరు తీసుకోవడం అంటే ఇది నిజంగా రాజకీయ నిర్ణయంగానే భావిస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులంతా కూడా మరి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉన్నది మరి వీటన్నిటి కూడా ఈ ట్రిప్కి సంబంధించి అంటే ట్రిప్ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ బోర్డు చెప్పిన నిర్ణయాల ప్రకారం జరగకుండా మీ ఇష్టాల రీతిగా ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారమే ఈ ట్రిప్ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నది దీంట్లో ఈ దివ్యాంగులకు సంబంధించిన వైద్య పరీక్షలకు నిర్వహించలేదు మరి వీరికి సంబంధించిన ఉద్యోగాలు ఎవరికి ఇస్తూ ఉన్నారు దానిపైన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మరొకసారి నిరుద్యోగుల పక్షాన మరి ప్రభుత్వానికి విన్నపిస్తూ భవిష్యత్తులో కూడా మీరు మేము చేసిన గత ప్రభుత్వం చేసిన వాటిని కాదు మీరు కొత్తగా వచ్చినాక ఈ పరిపాలన మీద దృష్టి పెట్టండి ఈ పరిపాలన ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచన చేయాలి తప్పితే మళ్ళీ గందరగోళం గజిబిజి చేసి నిరుద్యోగులను మరి ఇబ్బందుల పాలు చేయొద్దని మరొకసారి ప్రభుత్వానికి విన్నపిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు జై తెలంగాణ